నమస్తే. ఈ మధ్య కాలంలో మార్కెట్‌లో చాలా రకరకాల ఫ్రూట్స్ వస్తా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాము. వాటికి ఆకర్షితులమై ఇమ్మీడియేట్‌గా కొంటున్నాం. యాపిల్ కావచ్చు, మ్యాంగో కావచ్చు, దానిమ్మ కావచ్చు, లేకపోతే బత్తాయి కావచ్చు. ఇట్లా ఏ ఫ్రూట్ అయినా కూడా మార్కెట్‌లో మనకు రోడ్ల మీద కుప్పలు కుప్పలు పోసి అమ్ముతా ఉన్నారు. సో, జనరల్‌గా ఒకసారి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఒక మామిడి కాయ పండవడానికి ఎంత టైం పడుతది. ఒక చెట్టు మీదనో లేకపోతే దాన్ని తెంపిన తర్వాత మరి మాగబెట్టడానికో ఒక ఒక కాయ పండవడానికి ఎన్ని రోజులు పడుతుందో జనరల్‌గా అందరికి తెలుసు. మినిమమ్ 1 వీక్ పట్టొచ్చు. లేకపోతే 4, 5 డేస్ కూడా పట్టొచ్చు. ఆ కాయ పాకాన్ని బట్టి టైం పడుతుంది. కానీ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మార్కెట్‌లోకి వచ్చినటువంటి మామిడికాయల్ని కొంతమంది దొంగలు, కొంతమంది వ్యాపారులు కాయల్ని కొని ఒక గంట, 2 గంటల్లోనే పండ్లుగా మారుస్తా ఉన్నారు. గంట, 2 గంటల్లో వ్యవధిలోనే మామిడికాయను పండుగా మారుస్తున్నారు. ఎట్లా మారుస్తున్నారు? మన గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఒక కాయ పండుగ కావడానికి 3-4 లేదా 1 వీక్ పడితే, మరి వ్యాపారులు ఒక కాయను గంట, 2 గంటల వ్యవధిలో లేకపోతే ఒక రోజు వ్యవధిలోనే దాన్ని పండుగ మారుస్తున్నారు. ఎట్లా మారుస్తున్నారంటే కొన్ని రసాయనాలు వాడుతూ ఉన్నారు. ఆ రసాయనాల్లో ఇథలిన్ పౌడర్తో ప్రధానంగా మామిడికాయల్ని మగ్గబెడుతున్నట. మరి ఈ ఇథలిన్ పౌడర్ అనేది ఏంటంటే చాలా ప్రమాదకరమైనటువంటి పౌడర్. ఈ పౌడర్ని గనక మామిడికాయలో లేకపోతే ఇతరితర ఫ్రూట్స్ల మీద గనక చల్లినట్టయితే ఇది కొద్ది సమయంలోనే పండుగ మారుతుంది, నిగనిగలాడుతుంటుంది. సో మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. చాలా తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ పౌడర్ని ఉపయోగించడం లేదనేది ఐడెంటిఫై చేయగలుగుతారు. మరి ఈ ఈ పౌడరు వేసినటువంటి మామిడికాయలను లేకపోతే ఇంకో పాలలో తింటే ఏంది ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్నాయి. జనరల్గా అప్పటికప్పుడే కనిపించేటువంటి కొన్ని ప్రమాదకరాలు ఉన్నాయి. అంటే ఆ మామిడి పండు అంటే ఈ ఇథలిన్ పౌడర్తో మగ్గబెట్టినటువంటి మామిడి పండుగ కనుక మనం తింటే సో చర్మం దొద్దులు పోవడం, కళ్ళు మంటలేవడం, గొంతులో నొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, సో ఇట్లా చెప్పుకుంటే పోతే ఆరోగ్య సమస్యలు చాలా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయట. సో ఇటువంటి మరి ఇథలిన్ పౌడర్తో మామిడికాయల్ని మగ్గబెట్టినటువంటి ఒక వ్యాపారులను వాళ్ళ గుట్టును రట్టు చేసిర్రు పోలీసులు. దానికి సంబంధించినటువంటి ఒకసారి స్టోరీ చూద్దాం. ప్రమాదకర ఇథలిన్ సంబంధించినటువంటి పౌడర్ను ఉపయోగించి మామిడికాయల్ని అశాస్త్రీయ పద్ధతిలో పండించి విక్రయిస్తున్నటువంటి ముఠాను నారాయణగూడ పోలీసులు వాళ్ళ గుట్టాను రట్టు చేశారు. హిమాయత్ నగర్కు చెందినటువంటి షేక్ సమీర్ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో మామిడికాయల్ని కొనుగోలు చేసి వాటిని గోదాంలో రసాయనాలతో త్వరగా పండిస్తున్నారు. అనంతరం వాటిని ప్రజలకు సహజసిద్ధమైనటువంటి పనులంటూ నమ్మించి మోసం చేస్తున్నారు. అయితే విశ్వసనీయ సమాచారంతో నారాయణగూడ ఏదైతే సిఐ సైదేశ్వర పర్యవేక్షణలో పోలీసులు ఈ గోదాంపై దాడి చేసి 684 కేజీల మామిడి పండ్లు, 211 కేజీల 211 ఇథలిన్ రైఫైనర్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు. దాదాపు 211 ఈ ఇథలిన్ అనేటువంటి పౌడర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట. ఈ క్రమంలో వర్కర్ ఖాజా పాషాను అదుపులోకి తీసుకోగా యజమాని షేక్ సమీర్ పరాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. సో అశాస్త్రీయ పద్ధతిలో పండించేటువంటి ఇటువంటి పండ్లు తింటే ఆరోగ్యానికి ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు. సో అర్థమైంది కదా. దాదాపు 611 కేజీల మామిడి పండ్లు, 211 ఈ ఇథలిన్ పౌడర్లు, వీటన్నిటిని కాయల మీద చల్లాలి. ఒక గంటల వ్యవధిలో, రోజుల వ్యవధిలోనే వాటిని పండ్లగా మార్చాలి. ఇవి మళ్ళీ బయటకు వచ్చి మార్కెట్లో ఇవి స్వచ్ఛమైనటువంటి ఆర్గానిక్ పండ్లు అని చెప్పడము, లేకపోతే సిద్ధమైనటువంటి పండ్లు అని చెప్పి ప్రజల్ని మోసం చేసి అభంశుభం తెలియనటువంటి సామాన్యుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటా ఉన్నారు ఈ వ్యాపారులు. సో దయచేసి చెప్తా ఉన్నాం, మార్కెట్లో ఇప్పుడు చాలా ఫ్రూట్స్ వస్తూ ఉన్నాయి, రకరకాలుగా ఉంటున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. బట్ వాటన్నిటిని చూసి కనుక మీరు కొని తింటే మాత్రం మోసపోయినట్టే. సో ఏది శాస్త్రీయంగా మగ్గింది, ఏది అశాస్త్రీయంగా మగ్గింది అనేది మీరు ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. మనం కొన్నిసార్లు యాపిల్స్ని కనుక బాగా అబ్జర్వ్ చేస్తే యాపిల్స్ పైన తెల్లటి పొరలాగా ఉంటుంది, ఒక లేయర్ లాగా ఉంటుంది. దాన్ని మనం ఒక షాక్ తోటో లేకపోతే చిన్న గోటితో ఇలా గీకితే మీకు తెల్లటి పొట్టు మాదిరిగా వస్తూ ఉంటుంది. అంటే అది ఖచ్చితంగా ఇటువంటి కెమికల్ పౌడర్ని ఉపయోగించినట్టుగా. ఒక యాపిల్ కనుక మనం తీసుకొని అబ్జర్వ్ చేసి చిన్న ఒక కత్తితోటో లేకపోతే చిన్న గోరుతోటో ఏదైనా ఒక చిన్నగా మనం దాన్ని రబ్ చేస్తే ఆ యొక్క ఫ్రూట్ మీద తెల్లటి పొట్టు లాంటిది, తెల్లటి ఒక పదార్థము మనకు అనిపిస్తుంది. సో అదే మనం చెప్పినటువంటి ఈ ఇథలిన్ పౌడర్. సో ఇట్లా ఈ పౌడర్లను ఒక పండని కాదు, ఏ పండు అంటే ఆ పండు మీద మనం జనరల్గా అరటి పండ్లు చూస్తూ ఉంటాం. అరటి పండును ఓన్లీ ఈ పండు వరకు మాత్రమే మగ్గుతుంది. మళ్ళీ మీద ఈ ఏదైతే గెల ఉంటుందో ఈ గెల కూడా మండదు. గెలనేమో పచ్చగా ఉంటుంది, ఈ పండేమో పసుపు కలర్లో ఉంటుంది. అంటే పండు పండుతుంది కానీ గెల పండదు.
కానీ జనరల్గా మనం వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి చూస్తే ఈ రైతులు పండించేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే అరటి గెలతో పాటు పండు కూడా పండై ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పౌడర్ వాడినటువంటి ప్రాంతం మాత్రమే పండుగా మారి మిగతాదంతా కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇట్లా ఇట్లా చాలా జరుగుతూ ఉంది దందా. సో నారాయణగూడ పోలీసులు ఆ గుట్టును రట్టు చేసిరు. ఇట్లాంటి మరి ఈ కల్తీ వ్యాపారం ఎక్కడెక్కడ జరుగుతుందో ఇంకా తెలియదు కాబట్టి సో దయచేసి కొనే ముందు సామాన్లు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే చాలామంది పిల్లలకు ఫ్రూట్స్ పెడతా ఉంటారు. ఆ ఫ్రూట్స్ కనుక తింటే ఇథిలిన్ పౌడర్ వాడిన ఫ్రూట్స్ తింటే మెదడు మీద ఎఫెక్ట్ పడతాడట. అంటే ఆలోచన జ్ఞాపక శక్తి కోల్పోతారట, నరాల వీక్నెస్ వస్తుందట. మనం తినే ఫ్రూట్స్ వల్ల మనకు ఎనర్జీ రావాలని, మనం యాక్టివ్ కావాలి, పిల్లలకు బాగా పౌష్టికాహారం అని మనం పెడతా ఉంటాం ఫ్రూట్స్ వల్ల మంచి ఎనర్జీ రావాలని. కానీ ఆ ఫ్రూట్స్లో కల్తీ జరిగి వచ్చే ఎనర్జీ దేవుడెరుగా ఉన్న ఎనర్జీ పోయేటట్టున్నది, ఉన్న ఆరోగ్యం పోయేటట్టున్నది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి పిల్లలకు ఫ్రూట్స్ ఇప్పించే ముందు మరి ఫ్రెష్గా ఉన్నాయా లేవా, సహజ సిద్ధమైనటువంటి ఫ్రూటా కాదనేది ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. కాబట్టి సో దయచేసి వార్త విన్నాక మీరు ఫ్రూట్స్ కొనే ముందు ఆలోచిస్తారని మేము అనుకుంటా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.